ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు. అయితే భర్త ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా కూడా భార్యకి మాత్రము ఆమె కోరికలు తీర్చాలి. ఆమెకు ఎంత కావాలంటే అంత ఖర్చులకి ఇయ్యాలి. ఎక్కువ మాట్లాడితే మాత్రము రకరకాల కేసులు పెట్టేసి లోపలేసేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడి ఇంకా ఏమైనా చేసి అడిగింది ఇవ్వకుండానో సోమరిపోతులో ఇంట్లో కూర్చొని తింటున్నావు అన్న ఫీలింగ్ వాళ్ళకి ఏమైనా వచ్చింది అనుకోండి, వాళ్ళని రకరకాలుగా వాళ్ళని పూర్తిగా వేసేయడము, కుక్కర్లోనే పెట్టేయడము, లేదంటే ఎండబెట్టి పొడులు చేసేయడము, లేదంటే డ్రమ్ముల్లో కుక్కేయడము, ఇట్లాంటి భయంకరమైన పనులన్నీ కూడా ఇప్పుడు ఈ తరంలో ఉన్న భార్యలందరూ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఒక రకంగాను పూర్తి స్థాయిలో ఆందోళన కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఇంకా ఇందులో కూడా కొత్త రకమైన స్టోరీస్ బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఒక విచిత్రమైన ఘటన, అసలు ఆ ఫొటోస్ ని చూస్తూ ఉంటే నిజంగా అసలు దాన్ని కర్కసత్వము ఇంకా ఏం పేర్లు పెట్టాలో తెలియదు. అసలు ఆ భార్య చేసిన పని మీకు తెలిస్తే మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు మరి ఎలా అంత ధీమాగా కూర్చొని ఆ భర్తని పని చేయడం లేదు, తనకి డబ్బులు ఇవ్వడం లేదు, తన ఖర్చులకి సరిపోవడం లేదు అని చెప్పేసి ఆ భర్తను వేధించడం మొదలు పెట్టింది. ఆయన ఆటో తోలుతా ఉంటాడు, ఆటో పని చేసుకుంటూ ఉంటాడు, వచ్చిన డబ్బులు ఆమెకి ఇస్తూ ఉంటాడు. మరి ఈవిడేవో ఆవిడికి సంబంధించిన మేకప్లు ఈ కప్పులు ఇవన్నీ చేసుకుని ఆవిడ ఆ రొటీన్ లైఫ్ ని ఆవిడ కంటిన్యూ చేస్తూ ఉంది. మరి అనుకోకుండా ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదంటే ఆటో తోలడం మానేశాడు. ఆటో డ్రైవింగ్ చేయడం మానేసి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే ఏదో బాగాలేని నేపథ్యంలో ఏదో 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. ఏమో అది పాపం అయిపోయింది వాడికి. పాపం ఏదో రెస్ట్ తీసుకుందాం కదా అని అనుకున్న టైంకి మరి రోజు ఒక 2 రోజుల నుంచి చూస్తున్న భార్యకి మరి ఏ రకమైన ఫీలింగ్ వచ్చిందో, ఎందుకు కక్ష పెట్టుకుందో, అసలు ఏమనుకుందో, మరి అంత సైకలాజికల్ గా అంత పిచ్చితనంగా ఏం ఆలోచించిందో ఆవిడ పడుకున్న వ్యక్తిని కిందకి నెట్టేసేసి ఆ పక్కనున్న ఒక లావుపాటి కర్ర తీసుకుని దబ్బా అసలు ఇష్టం వచ్చినట్టు కర్రతో రక్తం వచ్చేలాగా ఫుల్ గా బాది కొట్టి ఇంకా సరిపోలేదన్నట్టు పక్కనున్న ఇటుకలు తీసేసి ఇటుకలు నెత్తి మీద బాధేసి పూర్తిగా చావగొట్టేసింది. లాస్ట్ కి చంపేసింది. పూర్తిగా రక్తం మడుగులో కొట్టుకొని విలవిల్లా ఆడుతున్నా కూడా అసలు కొంచెం కూడా కనికరం లేకుండా నన్ను అసలు నాకు నువ్వు డబ్బులు ఇవ్వడం లేదు, నా పరిస్థితి ఏంది, నువ్వు ఇలా చేస్తే ఎలాగనుకోని ఏదో బతిమాలో బామాలో చేసుకుంటారు. ఎవరైనా భార్య ఇవ్వలేదు, హస్బెండ్ ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి అంటే ఎంత పేదోళ్ళైనా సరే, ఎంత పూరి గుడిసెల్లోనో లేకపోతే ఏ గల్లీల్లో ఉన్నోళ్ళైనా సరే, భర్త ఏ కూలి పనికి పోయినోడైనా సరే, పోనీ ఈ రోజు కాకపోతే అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకో రేపు వెళ్దాం అంటారు. డబ్బులు చాలకపోతే సరే ఏదో ఒకటి సర్దుకుందాంలే అని అంటారు. ఓ పూట పస్తులుంటే ఉంటారు. కానీ ఈ రకంగా ఇంత దారుణంగా కొట్టి చంపేయడం ఏంటి? అసలు ఒక్కసారి మీరు ఫొటోస్ లో చూడండి. అది కూడాను ఆ పైన అంటే ఈ నార్త్ సైడ్ ఏమవుతుందంటే, నార్త్ సైడ్ జరిగిన సంఘటన ఇది ఏంటంటే హర్యానా పానిపట్ జిల్లాలోని జరిగింది. ఇది పానిపట్ జిల్లాలోని సోనిపత్ గ్రామంలో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. ఇంట్లో ఖర్చులకి డబ్బులు సరిపోవడం లేదంటూ కూడాను ఈమె ఆవేదన చెందుతూ అతగాడిని పూర్తిగా ఒక సైకో అని కూడా అనలేము, అంత దారుణంగా బిహేవ్ చేసి ఇష్టం వచ్చినట్టు కర్రతో కొట్టి చచ్చే వరకు కొట్టి ఇటుకలతో కొట్టేసి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్నా కూడా అసలు ఏమాత్రం వినకుండాను చంపేసింది. అయితే మనం అసలు విషయం ఏంటంటే, హర్యానాకు సంబంధించి నార్త్ సైడ్ ఏంటంటే కొన్ని ఇళ్ళకి ఇప్పుడు మన సైడ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి, మధ్యలో అంతా గ్యాప్ ఉండి చుట్టూతో ఇల్లు ఉంటుంది, మధ్యలోనే పైనుంచి ఇంటి పైకప్పు అంతా ఖాళీగా ఉంటుంది. సో నార్త్ సైడ్ కూడా అట్లానే ఇల్లులకి ఇంచుమించుగా పైన వరండా లాంటిది ఓపెన్ స్పేసే ఉంటుంది. చుట్టూ రూమ్స్ ఉంటే మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇల్లున్నా కూడా చుట్టూ ప్రహారీ ఉంటుంది, ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది, మళ్ళీ పక్కన వెనక ఇంకో బిల్డింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పేసి అనుకునేసరికి మరి అప్పటికే నోట్లో ఏమైనా గుడ్డలు అవి కుక్కేసిందో ఏంటో మరి మొత్తానికి అయితే అది క్లియర్ గా తెలియడం లేదు. కానీ మొత్తానికి అయితే మాత్రం పూర్తిగా కొట్టడము లాస్ట్ కి ఇంకా కొనవుపిరితో కొట్టుకుంటూ చనిపోయాడు. దీన్ని ఏంటంటే మరి ఈ రోజుల్లో ఎవరు కూడా ఏదో జరుగుతుందని వెళ్ళి రక్షించే పని అయితే లేదు కదా. ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి మర్డర్స్ జరిగినా ఎదురుగా పొడి చేసి చంపేస్తున్నారు లేదా అత్యాచారం చేస్తున్నారు అన్ని కూడా దాని సెల్ ఫోన్ ఎలా బంధించాలి అన్న మ్యాటర్ తప్ప ఇంకొక ఆలోచన జనాలకు ఉండడం లేదు. వెళ్ళి కొన్ని రక్షిస్తా మనిషి బ్రతుకుతాడని లేదు. ఈ వీడియో వేస్తే ఎంత వైరల్ అవుతుంది మనకి, దీనివల్ల అదొక పైశాచికం అనమాట. మొత్తానికి ఏదైనా ఇలాంటి పైశాచికత్వం వల్ల ఈ వీడియో తీయడం వల్ల ఈ విషయం అయితే బయటకు వచ్చింది. మనిషి ప్రాణం అయితే పోయింది కానీ బట్ ఆవిడ అక్కడ ఏం చేసింది అన్న విషయం బయటకు వచ్చింది. అసలు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఈ ఫొటోస్ ని పోస్ట్ చేయడం జరిగింది.
చక్కగా కొట్టేసేసి చంపేసి రక్తపు మడుగులోన భర్త శవం అక్కడ పక్కన ఉండగానే ఒక పట్టి మంచం లాంటిది వేసుకుని, నులక మంచం లాంటిది, నార్త్ లో ఎక్కువ నులక మంచాలే వాడుతూ ఉంటారు చాలా మంది. అనే అందరిలో ఇంచుమించుగా నులక మంచాలు, ఆ పట్టె మంచాలు అవి ఉంటూ ఉంటాయి, నవారు మంచాలు. చక్కగా నులక మంచం మీద కూర్చొని హ్యాపీగా పాటలు వింటూ స్టెప్లు బాడీని మూవ్మెంట్ చేస్తూ మేకప్ వేసుకుంటా ఉంది. హ్యాపీగా మేకప్ చేసుకుంటుంది, లిప్స్టిక్ మేకప్ కిట్ తీసుకొని హ్యాపీగా మేకప్ వేసుకుంటా ఉంది. కొంచెం కూడా అసలు మరి పక్కన శవం ఉంది అని కానీ ఏ ఫీలింగ్ లేదు అసలు, ఏ ఫీలింగ్ లేదు. మరి ఇప్పుడు ఎవరిని అడుగుతుంది అది? ఇప్పుడు ఎవరు ఇస్తారు డబ్బులు? ఎవరు సంపాదిస్తారు? ఎవరు పోషిస్తారు? నువ్వు ఈ భర్తని అయిపోయింది, తొదముట్టించేసావు. మరి నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ అన్నది మరి డైరెక్ట్ గా అంటే జైలుకి వెళ్తామో అని తెలుసు, నేరం ఖచ్చితంగా ఇది నేరమో అని తెలుసు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే పోనీ కొట్టేసి చంపేసి మేకప్ వేసుకొని ఎక్కడికో పారిపోలేదు, నేరుగా పోలీస్ స్టేషన్ పోయింది నీట్ గా మేకప్ వేసుకొని. అప్పటికే ఇంటి పైకప్పు మీద ఫోటోలు తీసిన వాళ్ళు వీళ్ళు కొంతమంది పోలీసులకి ఇన్ఫర్మేషన్ అయితే అందింది. పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందేటప్పటికి ఈవిడే చక్కగా వెళ్ళి నేను ఇట్లా చంపేశాను, నాకు డబ్బులు ఇవ్వడం లేదు, నాకు అసలు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మరి నేను ఏం చేయాలి ఇంతకన్నాను. మరి చంపితే డబ్బులు వస్తాయా? చంపితే డబ్బులు రావు కదా. చంపితే ఏంటి నెక్స్ట్? చంపితే అక్కడితో అయిపోయి, చంపితే ఏదైనా వస్తుంది అని ఏం లేదు. అదొక సైకలాజికల్ డిజార్డర్, సైకోయిజం. అది చంపేయాలంటే అప్పటికి ఆ మనిషికి ఒక కక్ష ఉంది, ఆ కక్ష తీర్చేసుకుంది. మొత్తానికి అయితే మాత్రము ఆ స్టేషన్ లో అడిగారు, ఎందుకమ్మా ఇలా చేసావు, ఏమైంది, ఎందుకు ఇంతలా కొట్టి చంపావు, నేను ఏమైనా హింసించాడా, ఏదైనా సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడా, ఇంకేదైనా అఫైర్స్ పెట్టుకున్నాడు ఏంటి, డీటెయిల్స్ అన్ని చెప్పు, పర్వాలేదు, ఎందుకు ఇలా చేసావు అని. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి ఉంటారు. సో వెంటనే వాళ్ళని ఏదో అరెస్ట్ చేసేసి ఏదో చేసి అట్లా చేయకుండా పోలీసులు అయితే ముందు విచారిస్తారు కాబట్టి విచారిస్తే అప్పుడు నిదానంగా ఆవిడ చెప్తూ వస్తుంది అనమాట, నాకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు, నాకు సరిపోవడం లేదు. మరి ఆ టైంలో కూడా ఇప్పుడు మేకప్ వేసుకుంటా ఉంది అని అంటే మరి కొంచెం సోకిలాడే అయి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. చెప్పిన దానికి పోలీసులకి అయితే మతిపోయింది నిజంగానే, ఎందుకంటే ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటారు. బట్ ఈ రకంగా చంపేసి రక్తపు మడుగులో ఉన్న భర్త పక్కన మేకప్ వేసుకుంటా పాటలు వింటా స్టెప్లు వేసుకుంది అని అంటే అది ఇంకా విచిత్రంగా ఉంది విషయం. అసలు అంటే ఎంత పీక్స్కి వెళ్ళిపోయింది ఆవిడ పిచ్చి అన్నది అయితే ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇది ఏ స్త్రీలని కూడాను ఎవరిని కూడా విమర్శించే విషయం కాదు. అంటే ఆడవాళ్ళు కొంతమంది ఇలా తయారవుతూ ఉన్నారు. ఇంతకుముందు గతంలో అంటే అత్తమామలు హింసించే వాళ్ళు, ఏవైనా వేసే కోడళ్ళని చంపేయడం ఇట్లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అనేది అయితే ఒకప్పుడు పోలీస్ హిస్టరీలోనే ఎక్కువ అలాంటి కేసెస్ ఉండేవి. వరకట్న వేధింపులు ఉండేవి. లేదు భర్త తాగి రావడము, భర్త కొట్టడము, భర్త హింసించడము, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు మాత్రము పూర్తిగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అసలు ఆడవాళ్ళు ఏ రకంగా తయారైపోయారనంటే ఇదిగో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఈ ఎగ్జాంపుల్ ని మనం ఏ విధంగా తీసుకోవాలో కూడా తెలియలేని పరిస్థితి. మరి ఆమె అసలు ఎంత కిరాతకంగా చేసిందంటే అసలు చూస్తూ ఉంటేనే ఒక రకంగా భయం వేస్తుంది. ఫొటోస్ లో చూస్తేనే అంత భయం వేస్తుంది. మరి అక్కడ వీడియో తీసిన వాళ్ళకి ఎంత భయం వేస్తుంది. మేబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఒక మనిషిని మనం సైకోలాగా చూసామని అంటే వెళ్ళడానికి మనం కూడా భయపడతాం. మరి ఆ రకంగా కూడా ఎవరు వెళ్ళడానికి సాహసించి ఉండకపోవచ్చు అనేది కూడా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మాత్రము పోలీసులు ప్రస్తుతం ఆమెనైతే అదుపులోకి తీసుకున్నారు. తను విచారించిన నేపథ్యంలోనే ఆవిడ పూర్తిగా ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. నాకు ఇట్లా నన్ను చూసుకోలేదు, నాకు సరైన ఆ డబ్బులు అవి కూడా ఇవ్వలేదు, సో నేను అందుకే అలా చేశాను అనేసి. అసలు ఆ ఫోటో కూడా పైనుంచి కనిపిస్తూ ఉంది, ఆ పక్కన బాడీ కనిపిస్తూ ఉంది. ఒక చాలా చిన్న ఇల్లు, నార్మల్ ఫ్యామిలీనే. క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది ఆమె. క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకుని అదిగో మేకప్ కిట్ ఓపెన్ చేసి మీకు పక్కన ఫొటోస్ లో కనిపిస్తున్నాయి చూడండి. పైనుంచి తీశారు ఈ ఫోటోను కూడా. పైన వెనక ఉన్న వాళ్ళు ఎవరో ఈ ఫోటోను తీసినట్లుగా తెలుస్తుంది. మరి ఇంత పైశాచికానికి ఒడిగట్టిన స్త్రీలు ఉన్నారు సమాజంలో అని అంటే కూడాను నిజంగా మామూలుగా బ్రతికే వాళ్ళకి కూడా భయం వేస్తుంది. అలాగే స్త్రీల మీద గౌరవం పోతూ ఉంది ఇలాంటి చేష్టలు చేయడం వల్ల. ఇంకా ఇవి కాదు, ఎన్నో చేస్తూ ఉంటున్నారు. అసలు మీకు అది నచ్చలేదు అని అనుకుంటే దాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికైనా పారిపోండి, అంతేగాని అంటే ఇది చెప్తున్నారు సొసైటీలో అందరూ పెడుతున్న మెసేజ్ ఇది. మీకు నచ్చకపోతే దాన్ని వదిలేసి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. కానీ అసలు మనిషిని ఇంత క్రూరంగా చంపేయడం ఏంటి? అసలు మనకే ఒక చిన్నది కోసుకుంటేనే తట్టుకోలేము. ఇదే కరదీసి ఆయన ఈమెను బాధేసి ఆయన చంపేసి ఉండుంటే ఊరుకోదు కదా, ఖచ్చితంగా తిరగబడుతుంది. మరి ఏ రకంగా అతగాడిని అట్లా చంపేసిందో, ఒకవేళ పోనీ తాగినా ఇంకోటైనా అసలు ఈ రకంగా చంపడం ఏంటి? అసలు ఆడవాళ్ళు ఇట్లా తయారైపోతున్నారు, భార్యాభర్తల బంధాలు ఎంత దారుణంగా అయిపోతున్నాయి, ఎంత పైశాచికంగా అనేది మాత్రం ఒక వికృతమైన దీనిలా కనిపిస్తుంది. ఎప్పుడు కూడాను
జనరల్లీ ఆడవాళ్ళకి చాలా మంచి సపోర్ట్ ఉంది సొసైటీలోని, గవర్నమెంట్స్ కానివ్వండి ఏవైనా కూడాను ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి వాళ్ళ రక్షణకి వాళ్ళ భద్రతకి సంబంధించి. అట్లాంటివి వాడుకోవచ్చు. మీకు ఎవరైనా పురుషుల నుంచి కానీ లేదా మీకు సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే దాన్ని మీరు గుర్తించుకొని అవేర్నెస్ తెచ్చుకొని కౌన్సిలింగ్స్ తీసుకోవాలి తప్ప ఇలా చంపేయడము ఏంటి మర్డర్స్ ఇవన్నీ కూడా అసలు ఎక్కడికో పోతుంది ప్రపంచం, అసలు అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల బంధాలకి పూర్తి స్థాయిలోన విలువ పోతోంది ఇటువంటి వారి వల్ల అని చెప్పేసి అయితే నెటిజన్స్ అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈ ఫొటోస్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆందోళనని భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ తంతంతా చూస్తూ ఉంటే అసలు ఆవిడ కూర్చున్న విధానం కూడా ఒక రకంగా భయానకంగా ఉంది అక్కడ. సో ఏదైనా కూడా ఇలాంటివి అయితే మాత్రం సొసైటీలో తగ్గాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఎందుకో మానసికంగా వాళ్ళు ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్స్ గురవుతున్నారు అంటే అసలు పాయింట్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది అన్నది కూడా కొంచెము విశ్లేషకులు అంచనా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే అనేక మంది సోషల్ మీడియాలో మెసేజెస్ పెడుతూ ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఒక భయానక విషయం ఇది మాత్రము. సో ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేసింది. హర్యానా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అదే మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ 2 రోజులుగా కూడా.